హే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చాలా మంది గెటర్ అండ్ సెటర్ ఎలా వాడతామో అడిగారు అనమాట. ఈ వీడియోలో గెట్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది విత్ 2 ఎగ్జాంపుల్స్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఆబ్జెక్ట్లో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక కొత్త ఫంక్షన్ రాయాలంటే మనం ఒక ఫుల్ నేమ్ అని చెప్పి ఒక ప్రాపర్టీ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక ఫంక్షన్ రాసుకొని దాని లాజిక్ ఏముందో రాసుకుంటాం. దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే సింపుల్గా అల్లు అర్జున్ అని చెప్పి ఇలా వస్తుంది అనమాట. దీన్నే మనం గెట్ ద్వారా కూడా మనం చేయొచ్చు. అది ఎలాగా? జనరల్గా ఈ ఫంక్షన్ ఏముందో దాన్ని లేప్సి ఓకే ఈ ఫుల్ నేమ్ ముందుని గెట్ అని చెప్పి పెట్టుకొని ఇప్పుడు ఇది ఒక వేరియబుల్ లాగా అయిపోతుంది. జనరల్గా గెట్ ఏం చేస్తుందంటే గెట్ అనేది ఒక ప్రాపర్టీని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఫంక్షన్. కానీ ఇది చూడడానికి ఫంక్షన్ లాగే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, హీరో డాట్ ఫుల్ నేమ్ ఉంది కదా. సో ఇప్పుడు ఇది ఒక వేరియబుల్ లాగే అని చెప్పాను కాబట్టి ఆ ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేస్తారో అలాగే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎలాకంటే ముందు ఇలాంటి వీడియోస్ బాగుంటే కింద జాయిన్ బటన్ ఉంటుంది అండ్ మీ సపోర్ట్ని చూపెట్టండి. సెకండ్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నా దగ్గర ఒక కార్ట్ ఉందన్నమాట. దాంట్లో ఒక ఐటమ్స్ ఉన్నాయి. సపోజ్ ఒక కొత్త ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఏంటంటే లెంత్ ఆఫ్ ద అరే మాత్రం నాకు కావాలి. అదే పాత కాలంలో అయితే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకొని ఫంక్షన్ ఏముందో మనం లాజిక్ ఇలా రాసుకుంటాం. దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఒక ఫంక్షన్ లాగా ఇలా చేసుకుంటాం అనమాట. సర్లే, దీన్నే ఒక గెట్ మనం వాడాలంటే వెరీ సింపుల్. ఇక్కడ ఉన్న ఫంక్షన్ మనం లేప్సి ఓకే దాని ముందు గెట్ అని చెప్పి పెడతాము. అండ్ ఇది ఒక వేరియబుల్ లాగా ప్రాపర్టీ లాగా అయిపోద్ది కాబట్టి దీన్ని మనం యూజ్ చేయాలంటే సింపుల్గా మనం ప్రాపర్టీ లాగే కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కావాలంటే ఇంకా లాజిక్స్ మనం యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.